పరిశుద్ధానికి స్తోత్రాలు నైనా. కృపగలిగిన దేవ, దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ మాటలను ఏ విధంగా ప్రకటించాలో, మీ పిల్లలకు నా తండ్రి చెప్పాలో మేము జ్ఞానం లేని వారము తండ్రి. మీ జ్ఞానంతో నింపి నీ పిల్లలకు అవసరమైన మాటలతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. వారికి కావలసిన మాటలు, వాళ్ళ జీవితానికి కావలసిన మాటలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని విత్తబోతుండగా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింప చేయమని క్రీస్తు పేరిట ఒక ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, మరొకసారి మీ అందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా శ్రద్ధతో వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ సంవత్సరము మరి దేవుని కృపను బట్టి 2024 సంవత్సరం అని మనం పూర్తి చేసుకొని మరి 2025 సంవత్సరములకు మనం అడుగు పెట్టాము. అయితే ఇక్కడ గమనించండి, ఒక సంవత్సరము గడిచిపోతుందంటే అర్థం ఏంటో తెలుసా? గమనించండి, ఒక సంవత్సరము గడిచిపోతుందంటే అర్థం ఏంటంటే మనము మరణానికి దగ్గర పడుతున్నాము అని అర్థం. మరణం అనేది మన దగ్గరకు వస్తుంది. మరణం అనేది మనకి స్వాగతం చేస్తుంది. మరణం అనేది మనకి పిలుస్తుంది. మరణం అనేది మనకు దినాలు జ్ఞాపకం చేస్తుంది. ఈ దినాలు, నూతన సంవత్సరాలు ఏం చేస్తాయంటే మనకు మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏమని తెలుసా? నువ్వు చావుకు దగ్గర పడుతున్నావు. మనకి 50 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఎంతైతే మనకు ఆయుష్ కాలం దేవుడు ఇచ్చాడో ఆ ఆయుష్ కాలం సంవత్సరాలు గడుస్తుంటే దాని అర్థం ఏంటంటే మనం మరణానికి దగ్గర అవుతున్నామని అర్థం. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి, ప్రపంచమంతా కూడా ఏమండి ఇంచుమించు 250 దేశాలు ఈ ప్రపంచంలో బహుశా ఉండొచ్చు. ఈ 250 దేశాలలో ఏమండి 800 కోట్ల ప్రజలు ఏమండి ఈరోజు అంతా కూడా ఇంజాయ్లోనే మునిగి తేలుతున్నారు. అందులో కొంతమంది క్రైస్తవులు, దేవుని చిత్తంలో ఉన్నవారు, దేవుని ప్రణాళికలో ఉన్నవారు, దేవుని కొరకు బతుకుతున్న కొంత క్రైస్తవులు దేవుని సన్నిధానంలో గడుపుతుంటే కొన్ని లక్షల కోట్ల ప్రజలు మాత్రం తినడానికి, తాగడానికి, సుఖించడానికి ఏమైనా జీవిస్తున్నారు. పిల్లలు, అట్టి వారిలో మనం లేకపోవడం మనం చాలా ధన్యులము. అట్టి వారిలో మనం లేకపోవడము మనం చాలా అదృష్టవంతులమని నేను చెప్తున్నాను మీకు. ఎందుకు తెలుసా? ఏమండి ఈరోజు చాలామంది బైకుల మీద తిరుగుతున్న వారు, తినడానికి, తాగడానికి తిరుగుతున్న వారు, ఏమండి ఎంజాయ్ కొరకు పరిగెత్తుతున్న వాళ్ళకి ఏం లేదు తెలుసా? నిరీక్షణ లేదు. వాళ్ళు సస్తే ఎక్కడ వెళ్తారో తెలియదు. ఒక ఆనందం కోసం వెతుకుతున్నారు, ఒక ఆనందాన్ని వెతుకుతున్నారు. ఆ ఆనందం ఏంటో వాళ్ళకి అర్థం కాదు, ముందుకెళ్తుంటారు. అయితే ఇక్కడ గమనించండి, క్రైస్తవునికి నిరీక్షణ ఏంటంటే ఈ భూమిపైన ఉన్నంత కాలము సంతోషంగా ఉంటాము. చనిపోయినా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? చనిపోతే మన దేవుని రాజ్యానికి వెళుతామని. ప్రియులారా, దేవుని రాజ్యానికి వెళ్ళే వ్యక్తులకి గమనించండి, ఇక్కడ దేవుని రాజ్యానికి వెళ్ళే వ్యక్తులకు ఒక తీర్మానం కలిగి ఉంటారు. దేవుని రాజ్యానికి వెళ్ళే వారికి ఏమండి, దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ కలిగిన వారికి ఒక తీర్మానం కలిగి ఉంటారు. ఈరోజు నూతన సంవత్సరంలో చాలామంది తీర్మానం చేసుకుంటుంటారు. ఏమండి, ఉదాహరణకి ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఈ సంవత్సరం నా దగ్గర 100 కోట్లు ఉంది, వచ్చే సంవత్సరానికి నేను 150 కోట్లు చేస్తాను అని తీర్మానం చేసుకుంటాడు. ఏమండి, లేకపోతే ఈ సంవత్సరము నాకు ఒక 10 ఎకరాల స్థలం ఉంది, నేను వచ్చే సంవత్సరానికి 20 ఎకరాల స్థలంగా నేను చేసుకుంటానని కొంతమంది తీర్మానం చేసుకుంటుంటారు. చదువుకుంటున్న పిల్లలు, ఈ సంవత్సరం నేను డిగ్రీ చేశాను, వచ్చే సంవత్సరం తలకలా నేను మంచి చదువులు చదివి నేను మంచి ఉన్నత స్థానంలో ఉండి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి నా తల్లిదండ్రులకు చూపిస్తాను అని కొంతమంది తీర్మానం చేసుకుంటుంటారు. మరి కొంతమంది ప్రియమైన దేవుని వారలారా, ఏమంటే డాక్టర్ కావాలని, ఏమంటే కొంతమంది ఇంజనీర్ కావాలని, ఏమంటే కొంతమంది మంచి పై ఆఫీసర్లు కావాలని, కలెక్టర్ కావాలని, ఏమంటే కొంతమంది కొన్ని విధాలుగా తీర్మానాలు చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను చేస్తాను. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించండి, బైబిల్లో కూడా కొంతమంది భక్తులు తీర్మానం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి తీర్మానం అది? ఏమండి, లోకస్తులు లోకానికి సంబంధించిన తీర్మానాలు చేసుకుంటున్నారు. ఏమండి, రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏమనుకుంటారు చెప్పండి? ఈ సంవత్సరం నేను ఓడిపోయాను, వచ్చే సంవత్సరం ఏ విధం చేతనైనా వచ్చే ఎన్నికలలో నేను ఖచ్చితంగా గెలవడానికి
గెలవడానికి నా ఆస్తుల పైన పర్వాలేదు, నేను మాత్రం ఖచ్చితంగా గెలవడానికి ప్రయత్నం చేస్తాను, ఇదే నా తీర్మానం అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు తీర్మానం చేసుకుంటుంటారు. ఇక్కడ గమనించండి, క్రైస్తవులైన మనం కూడా ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఆ తీర్మానంలోకి మనం రావాలి అంటే గమనించండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు కొన్ని తీర్మానాలు కలిగి ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ పరిస్థితులు ఏంటో మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానించబోతున్నాం. మీరు జాగ్రత్తగా వినవలసిందిగా మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మనం చదువుతున్నాం. గమనించండి, ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకునలేదు. దేవునికి స్తోత్రం. తర్వాత మాట, ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అక్కడ గమనించండి, ఈయన ఎవరో తెలుసా? మనందరికి బాగా సుపరిచితమైన వ్యక్తి. ఆయన ఎవరు అంటే మోషే గారు. ఈ మోషే గారు ప్రియులారా గమనించండి, మనము నిర్గమకాండములో చూడగలిగితే అక్కడ ఫరో రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడేంటో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు మనకంటే ఎక్కువ ప్రజలుగా విస్తరిస్తున్నారు. వారు కూడా విస్తరిస్తే రేపు నాడు వారు మన మాట వినలేకుండగా మనకి ఎదురు పడవచ్చేయమని చెప్పి అక్కడ ఫరో ఏం చేస్తాడంటే 2 సంవత్సరాల పిల్లలకి చంపేయండి అని ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత పిల్లలు గమనించండి, ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మరి అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న చాలామంది పిల్లలను చంపేస్తారు. వాళ్ళు చంపేసిన తర్వాత మరి మోషే తల్లి గారు మోషేని జన్మించిన తర్వాత ఆ బిడ్డని తీసుకొని ఒక పెట్టెలో పెట్టేస్తుంది. ఆయన పెట్టేసిన తర్వాత నీళ్ళు నది అని ఒక నదిలో ఇడిచేస్తుంది. ఆ బిడ్డని ప్రార్థిస్తుంది, దేవా ఈ బిడ్డ నీ చిత్తమైతే నీ ఇష్టమైతే ఈ బిడ్డని కాపాడు ప్రభు అని చెప్పి ఆ నదిలో ఇడిచేస్తుంది. అలా వెళ్తున్న సమయంలో మరి సరాసరికి ఫరో రాజు మరి బిడ్డ దగ్గరికి అంటే కూతురు దగ్గరికి వెళ్తుంది ఆ బుట్ట. ఆ పెట్టె వెళ్ళిన తర్వాత ఆమె ఆ పెట్టెని చూసి ఇందులో ఏముందో అని ఆ పెట్టె తెరిచి చూస్తలకల అందులో పసిబిడ్డ ఉంటుంది. ఆ బిడ్డను తీసుకుని ఆమె ఏం చేస్తుందంటే, అంతకుముందే ఆమె భర్త చనిపోయి ఉంటాడు, పిల్లలు ఉండరు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నాకు దేవుడు మరి మా కులదేవుడు నాకు ఈ యొక్క నది నుంచి నాకు ఒక బిడ్డను ఇచ్చాడు కనుక ఈ నది నుంచి నాకు బిడ్డ దొరికింది కాబట్టి ఈయనకు నేను మోషే అని పేరు పెట్టుచున్నానని చెప్పి నామకరణ చేసి ఆ బిడ్డకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఎవరు చెప్పండి? ఏ బిడ్డ అయితే మరి ఏ బిడ్డనైతే ఫరో చంపాలనుకున్నాడో ఆ ఇంటిలోనే ఏమండి దేవుడు పెంచే విధంగా దేవుడు కృప చూపించాడు. అప్పుడు ఆయన పెంచుతూ కొంతకాలానికి ఏమండి మోషే గారికి 40 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ఐగుప్తు దేశంలోని విద్యలన్నీ వచ్చేస్తాయి. అన్ని విద్యా బుద్ధులు నేర్చుకున్నాడు. ఇక ఐగుప్తు దేశానికి మరి మోషే ఒక రాజుగా నియమించాలని చెప్పి మరి ఫరో కూడా మరి ఆలోచన చేసి ఉంటాడు. అయితే ఏం జరుగుతుందంటే కొంతకాలానికి మోషే గారికి ఒక విషయం తెలుస్తుంది. ఏంటో తెలుసా? నేను నా వారు ఐగుప్తులో ఉన్నవారు కాదు, నా వారు బానిసలుగా ఉన్నారు కదా, ఈ వీరే నా వారు అని మోషే గారికి తెలిసిపోతుంది. అప్పుడు వెంటనే ఏమండి అప్పుడు తల్లి దగ్గరికి వచ్చి అప్పుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ మాట చదువుతాం, మనము మరలా మాట చదువుతాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, బాగా గమనించండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, బాగా వినండి, అల్పకాలము ఇది పాపభోగము. మోషకి ఏమర్థమైందంటే ఇది అల్పకాలము, కొంతకాలమే ఉండేది. ఈ కనపడుతున్న సింహాసనం కావచ్చు, ఈ కనపడుతున్న ఈ రాజరికం కావచ్చు, ఈ ప్రపంచం ఏదైనా కావచ్చు, కానీ నేను ఒకవేళ దీనిని నేను పరిపాలిస్తే ఇది కొంతకాలమే. కొంతకాలము అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. మోషే ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, నేను దేవుని ప్రజలతో శ్రమలైనా అనుభవిస్తాను కానీ ఈ పాపాన్ని మాత్రం నేను స్వీకరించను.
నేను దేవుని ప్రజలతో ఎన్ని బాధలైనా సహిస్తాను, కానీ ఈ సింహాసనాన్ని నిన్ను మాత్రము ఎక్కి కూర్చొని పరిపాలించను. అమ్మా, నువ్వు నాకు సాకావు పర్వాలేదు, నన్ను పెంచావు పర్వాలేదు, అయినప్పటికీ నీ వాడుని కాదు తల్లి. నువ్వు నన్ను పెంచావు, నాకు ఈరోజు అర్థమైపోయింది, నేను ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన వాడను, నేను దేవుడికి సంబంధించిన వాడను, నేను నీ వాడిని కాదు తల్లి. నువ్వు ఏం బాధపడద్దు. నేను నీతో ఉండట కంటే, నీ సింహాసనాన్ని ఎక్కి పరిపాలించట కంటే, నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు. మోషే ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? నేను దేవుని ప్రజలతో శ్రమలైనా అనుభవిస్తాను, కానీ సుఖానికి మాత్రం అలవాటు పడను. నేను దేవుని ప్రజలతో నీ శ్రమలైనా అనుభవిస్తాను, కానీ బాధలైనా అనుభవిస్తాను, కానీ నేను పాపానికి అంకితము కాను. ప్రియులారా, గమనించండి, ఈ నూతన సంవత్సరంలో మనం కూడా మోషే లాంటి తీర్మానం కలిగి ఉండాలి. ఏంటో తెలుసా? దేవుని కొరకు శ్రమలైనా అనుభవించాలి, కానీ దేవుని కొరకు నిందలైనా అనుభవించాలి, కానీ దేవుని కొరకు కన్నీలైనా అనుభవించాలి, కానీ పాపానికి మాత్రం మనము దరికి రానియకూడదు. ప్రేమ దేవుని వల్ల పాపానికి అంకితము కాకూడదు. ఇక్కడ మోషే ఏం తీర్మానం కలిగి ఉన్నాడంటే, దేవుని కొరకు సకల సుఖాలను వదిలేసుకున్నాడు. దేవుని కొరకు సకల సుఖాలను వదిలేసుకున్నాడు. ఆయన దేవుని ప్రజలకు దేవునికి విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి అంకితమైతే రాజుగా పరిపాలించవచ్చు. సింహాసనం ఎక్కి పరిపాలించవచ్చు. ఆయన కోరుకున్నది కూడా ఏది కూడా నాకు దక్కలేదని ఒక విధంగా ఉండకుండా అన్ని అనుభవించవచ్చు. అయినప్పటికీ సర్వ సుఖాలను క్రీస్తు కొరకు తీర్మానం చేసుకున్నాడు. ప్రేమైన దేవుని వల్ల త్యాగం చేసుకున్నాడు, వద్దనుకున్నాడు. మనం కూడా ప్రేమైన దేవుని వల్ల మన జీవితంలో ఏదైనా సుఖం అనిపిస్తే, అది ఏదైనా కావచ్చు, అది పాపమా, అది వ్యభిచారమా, లేకపోతే ఏమైనా తాగుడా, లేకపోతే ఏదైనా భయంకరమైన పాప అలవాటులా, ఏదైనా సరే ఈ సంవత్సరం మనం కూడా మోషేలాగా ఒక తీర్మానం చేసుకోవాలి. దేవా, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నేను కూడా ఈ సంవత్సరము తీర్మానం చేసుకుంటున్నాను మోషేలాగా. ఇక్కడ మనకు మోషే కనబడుతున్నాడు. రెండో వ్యక్తి చూడండి, ప్రియులారా, గమనిద్దాం దయచేసి. మరొక మాట మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరాకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు ఏం తీర్మానం చేసుకుంటున్నాడంటే, కృపాక్షేమములు నా వెంట రావాలంటే చిరాకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా, నేను నీ మందిరాన్ని వదిలిపెట్టను. ఆయన మందిరం కోసం ఎంతగా పాకులాడుతున్నాడో మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఒక మాట చూడండి. అదే కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తున్నాం. మంచి మాట. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. గమనించండి, ఇక్కడ దేవుని సన్నిధానంలో కూర్చొని, దేవా, నేను నీ మందిరములో నివాసము చేయాలంటే, నేను నీ మందిరములో చిరాకాలం నేను స్తుతించాలంటే నీకు ఒక వరం అడుగుతున్నాను తండ్రి. ఏమని? కింద మాట, నేను దానిని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవా, ఒక వరం ఈ తండ్రి, నీ ఒక మందిరాన్ని కట్టించి ఆ మందిరములో చిరాకాలం నేను నీ ఒక వాక్యాన్ని, నీ సన్నిధిని నేను అనుభవించాలని కోరుకుంటున్నాను తండ్రి. ఒక తీర్మానం కలిగి ఉన్నట్టు తెలుసా? దేవా, నీ మందిరం నేను కట్టాలి, నీ మందిరంలో నేను నివసించాలి, నీ మందిరంలో నేను వాక్యాన్ని ధ్యానించాలి, నీ మందిరంలో నేను చిరాకాలము జీవించాలి. ఎంత ఆసక్తి చూడండి దావీదు గారికి మందిరం అంటే, ఎంత ఆసక్తి చూడండి దావీదు గారికి దేవుని సన్నిధి అంటే, ఎంత ఆసక్తి చూడండి దావీదు గారికి దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే.
ప్రేమైన దేవుని వర్లరా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే, దేవుని సన్నిధానాన్ని అనుభవించాలి అంటే, దేవుని సన్నిధానంలో చిరాకాలం ఉండాలి అంటే దావీదు ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? దేవా, నీ సన్నిధానం నేను చిరాకాలం ఉంటాను. దేవా, నీ ఒక వరం అడుగుతున్నాను. ఏంటో తెలుసా? తండ్రి, నీ మందిరాన్ని కట్టాలని నాకు వరం ఈ ప్రభువా. చూశారా ప్రేమైన దేవుని వర్లరా? మరొక మాట మనం చూడగలిగితే అద్భుతమైన మాట, 132వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు మనం చదువుతున్నాం. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేస్తున్నాడు. ఏమంటే యాకోబు యొక్క బలిష్ఠునికి, ఇజ్రాయెల్ సైన్యానికి అధిపతి అయిన దేవునికి ఒక మొక్కుబడి చేస్తున్నాడంట దావీదు. ఏమని తెలుసా? ఎట్లనగా, యెహోవాకు ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచు వరకు నా ఆవాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. దేవునికి స్తోత్రం. ఈయన ఏమంటున్నాడు తెలుసా? దేవా, నీ మందిరం కట్టేంత వరకు నేను కట్టుకున్న ఇంటిలో ప్రవేశించను. దేవా, నేను నా ఇంట్లో సుఖము అనుభవిస్తే నీ చిన్న డేరాలో, చిన్న గుడారములో నువ్వు ఉండాల తండ్రి. నీ మందసము, నీ బలిపీఠము ఒక చిన్న గుడారములో ఉండాల తండ్రి. నువ్వు నాకేమో మంచి రాజభోగాన్ని నాకు ఇచ్చావు. నేను గొర్రెలు కాసుకున్న నన్ను, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను రాజభోగాన్ని అనుభవించడానికి ఇంత మంచి నివాసం నాకు ఇస్తే, నీ కొరకు నేను ఏమి ఆలోచించకుండా నీ గురించి నేను వదిలిపెట్టి నేను రాజ సుఖాలను అనుభవించాలా తండ్రి? లేదు లేదు లేదు. నీ కొరకు ఒక స్థలాన్ని చూసేంత వరకు, నీ కొరకు ఒక మందిరం కట్టేంత వరకు నేను మాత్రం ఆ నివాసమును ప్రవేశన చెయ్యను. ఎంత తీర్మానం కలిగిన వాడు ప్రియులారా! భక్తులకి తీర్మానం ఉంటుంది. ప్రేమైన దేవుని వర్లారా, భక్తులే తీర్మానం చేయగలరు, భక్తులే తీర్మానంలో నడిపించగలరు, భక్తులే తీర్మానం కలిగి జీవించగలరు. ఇక్కడ చూడండి, మోషే ఏమని చెప్తున్నాడంటే, అల్పకాలము పాపము భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు. మోషే గురించి దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ఏమన్నాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూశారా? తీర్మానం కలిగిన వానికి దేవుడు ఒక ఉన్నత స్థానంలో పెడతాడు. ప్రేమైన దేవుని వర్లరా, దావీదు గురించి కూడా మీరు చూడగలిగితే ఏమండి, ఒక చక్కటి మాట దావీదు గురించి. అపోస్తల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం. మరియు ఆయన, నేను యెషయి కుమారుని దావీదును కనుగొంటిని. బాగా వినండి మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడండి, దావీదు నా ఇష్టానుసారుడు. ఎందుకో తెలుసా? నా కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు, నా కొరకు ఒక స్థలం తీయాలనుకున్నాడు, నా మందిరంలో చిరాకాలము జీవించాలనుకున్నాడు. నిజమే ప్రియులారా, భక్తులు చూడండి ఎంత మంచి తీర్మానం కలిగి కనబడుతున్నారు, ఎంత మంచి తీర్మానం తీసుకున్న వారికి మనకు కనబడుతున్నారు. ఇక్కడ మన 2 వ్యక్తిని మనం చూస్తున్నాం. 3వ వ్యక్తి ఎవరంటే ప్రియులారా గమనించాలి. మరి వివరించడానికి సమయం లేదు. ఏమండి, మరి మోషే శిష్యుడైన యెహోషువ గారు, మోషే గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలని నడిపించుకుంటూ వస్తున్నారు. నడిపించుకుంటూ వచ్చిన తర్వాత 31 రాజులతో యుద్ధం చేశారు వాళ్ళు. 31 రాజులతో, అలా 31 రాజులతో యుద్ధం చేసిన తర్వాత, వారిని జయించిన తర్వాత వాళ్ళ రాజ్యాలను వీరు స్వాధీనంలో చేసుకున్నారు. ఇది ఎక్కడి వరకు ఉంటుందంటే, 1వ అధ్యాయం నుండి యెహోషువ గ్రంథం చదివే అవసరం లేదు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు 31 రాజులతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత 12వ అధ్యాయం నుంచి 23 అధ్యాయాల వరకు ఆ ఒక్క ఏదైతే స్వాధీనం చేసుకున్నారో, ఏ రాజ్యాలైతే వారు స్వాధీనం చేసుకున్నారో, ఆ స్వాధీనం చేసుకున్న ఆ రాజ్యాలను ఈ 11 గోత్రాలకి పంచేశారు. వాళ్ళకి స్వాస్థ్యంగా పనిచేశారు అనమాట. పంచిన తర్వాత కొంత వివాదం కనబడుతుంది, కొంత భక్తి తక్కువైనట్టు కనబడుతుంది. అప్పుడు యెహోషువ ఒక తీర్మానం చేస్తున్నాడు. ఆ తీర్మానం ఏంటో మీరు చూడాలి దయచేసి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తున్నాం. 14వ వచనం,
బాగా వినండి మాట, దయచేసి ఈ మాట బాగా వినండి. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. దేవునికి స్తోత్రం. మరి యెహోషువ చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. అమోరీల దేశంలో ఉన్న ఆ దేవతలను మీరు సేవిస్తారా, లేకపోతే మన పితరులు మరి సేవించిన మరి ఆ దేవతలను మీరు సేవిస్తారా? మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించెదము. ఏమండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమండి ఆకలైనప్పుడు ఏమండి దేవుని మర్చిపోయేవాళ్ళు, దప్పికైతే దేవుని మర్చిపోయేవాళ్ళు, ఏమండి చిన్న బాధ వస్తే తట్టుకునే వాళ్ళు కాదు. బాగున్నప్పుడేమో దేవునికి స్తోత్రం అని చెప్పేవాళ్ళు, చిన్న బాధ వస్తే మాత్రం ఆ బాధలోనే వెంటనే దేవుని దూషించేవారు. ఏమండి, ఇశ్రాయేలు సైన్యాన్ని మోషే గారు మరి తీసుకుని వస్తున్నప్పుడు వాళ్ళు చెబుతున్న మాట మీరు చూడగలిగితే ఏమండి, యెహోషువ మరి సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తున్నాం. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళదామని ఒక్కడితో ఒక్కడు చెప్పుకునేది. ఇక్కడ గమనించండి, కొద్దిగా వాళ్ళకి ఆహారం తక్కువయ్యేసరికి, కొద్దిగా వాళ్ళకి కష్టం వచ్చేసరికి, అయ్యా మోషే మనకి సరిపోలేదు, మోషే మనకి కరెక్ట్ కాదు, మనం ఎవరినైనా ఒక నాయకుడిని నియమించుకొని మరలా మనం ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్దాం రండి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అందుకోసమే యెహోషువ చెప్తున్నాడు ఏంటో తెలుసా, మీరు ఎవరిని సేవించదో నాకు తెలియదు, నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించదము. దేవునికి స్తోత్రం. ఒక తీర్మానం కలిగి ఉన్నాడు యెహోషువ. ఏంటో తెలుసా, నేను మాత్రం యెహోవాను సేవించదను, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము. ఏమండి, చాలామంది మనం చూస్తుంటాం. చూడండి, కొంతకాలం దేవుని సన్నిధానానికి వచ్చి, కొంతకాలం ప్రభుని నమ్ముకొని, కొంతకాలం ఏమండి దేవునిలో ఏమండి చక్కగా మరి ప్రతి ఆదివారం తెల్ల బట్టలు వేసుకొని, ప్రతి ఆదివారం మోకరించి అందరికంటే ముందర వచ్చి 2 చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఏమండి ప్రయాసపడి పాటలు నేర్చుకుంటూ, పాటలు పాడుతూ, రాత్రి 2 గంటలకు 3 గంటలకు వేసి అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ, మరి ఉదయకాలమే ప్రార్థన చేస్తూ, కనబడిన ప్రతి ఒక్కరికి సువార్త చెప్తూ ఇలా మంచిగా కొనసాగుతున్నప్పుడు చిన్న కష్టం వస్తే ఏమండి అప్పుడు అంటాడు ఏంటో తెలుసా, ఒకప్పుడే బాగుంటాం మేము, ఒకప్పుడు ఏ బాధ లేకుండగా, ఒకప్పుడు ఏ కష్టం లేకుండగా, ఒకప్పుడు ఏ దుఃఖం లేకుండగా అప్పుడే బాగుంటేవి. ఈ ప్రభుని నమ్మిన కాటి నుంచి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని శ్రమలు. అప్పుడు ఏదైనా బాధ వస్తే ఒక దేవరనో లేకపోతే ఒక పువ్వో ఒక కాయో తీసుకుని వెళ్ళి మేము సంతోషపరిచే వాళ్ళం దేవతలకి. మా దేవతల కోరికలు తీర్చేవారు. ఈ యేసు ప్రభు ఏంటయ్యా బాబు, ఎప్పుడు చూసినా శ్రమలు అనుభవించండి అని చెప్తాడు, కానీ శ్రమల నుంచి గడ్డకు తీసుకొచ్చేది మాత్రం లేదు. అయినప్పటికీ యెహోషువ చెప్తున్నాడు, నేను మాత్రము మీరు ఎవరిని సేవించదరో నాకు తెలియదు, మీరు అమోరీల దేవతలను మీరు సేవించదరా, లేకపోతే ఐగుప్తు దేశంలో ఉన్న ఆ దేవతలను మీరు సేవించదరా, లేకపోతే మన పితరులు సేవించిన దేవతలను మీరు సేవించదరా, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రము నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించేదాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, 3వది ఏం కనపడుతుందంటే యెహోషువ గారు ఒక మంచి తీర్మానం కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా, నేను దేవుని కొరికే, నేను దేవుణ్ణే సేవిస్తాను, నేను దేవుణ్ణే ఆరాధిస్తాను, నేను దేవుణ్ణే ఘనపరుస్తాను, నేను దేవుణ్ణే స్తుతిస్తాను, నేను దేవుని కొరికే మా కుటుంబం బతుకుతుంది. ఏమండి, ఈ నూతన సంవత్సరంలో మనం చెప్పగలము చెప్పండి, నా కుటుంబం అంతా కూడా దేవుని కొరకు నిలబడగలుగుతాం, మా కుటుంబం అంతా కూడా దేవుని కొరకు జీవిస్తాం, మాకు సంతోషం ఉన్నా మేము దేవుని కొరకు బతుకుతాము, ఆనందం కలిగినా దేవుని కొరకే బతుకుతాము, శ్రమలు వచ్చినా దేవుని కొరకే బతుకుతాము, లేకపోతే కన్నీళ్ళు వచ్చినా దేవుని కొరకే బతుకుతాము. ఈ నూతన సంవత్సరములో మేము దేవుని కొరకే సేవిస్తామని ఎన్ని కుటుంబాలు చెప్పగలరు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక్కడ చూడండి, యెహోషువ కుటుంబము, యెహోషువ జీవితము దేవునికి అంకితముగా చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది 3వ విషయం చూస్తున్నాం. 4వ విషయం చూడండి. ఏమండి 4వ విషయము ఏమండి, ఒక పురుషుడు కాదు చేస్తున్న తీర్మానము. 4వ విషయము ఏమండి, ఒక పురుషుడు చేస్తున్న తీర్మానం కాదు, ఇది ఎవరో తెలుసా, ఒక స్త్రీ చేస్తున్న తీర్మానం.
ఒక స్త్రీ ఒక తీర్మానంలోకి వస్తుంది. ఆమె ఎవరో ఇంతకుముందు మనం బాగా చక్కగా ఆమె గురించి మనం ధ్యానించాం. ఏమండి, మరి మీ అందరికీ తెలుసు, నోయమి గారు మరి ఆమె భర్త మరి 2 పిల్లలు ఏమండి బెత్లెహేము అనే ప్రాంతంలో చిన్న కరువు వస్తే ఆ కరువును తట్టుకోలేక మోయాబు దేశానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలానికి ఏమండి 2 స్త్రీలతో ఏమండి తన కొడుకులకి నోయమి గారు వివాహం చేస్తుంది. ఓర్పాను రూతమ్మని 2కి వివాహం చేసింది నోయమి గారు. కొంతకాలానికి భర్త చనిపోతాడు. భర్త చనిపోయిన మరి 1 సంవత్సరము 6 నెలలకే 2 కొడుకులు కూడా చనిపోతారు. అప్పుడు మిగిలింది ఎంతమంది చెప్పండి? ఇప్పుడు ఎంతమంది? 3 కూడా స్త్రీలే. అత్త మిగిలింది, 2 కోడలు మిగిలారు. ఇప్పుడు అత్తగారికి ఒక సమాచారం వచ్చింది ఏంటో తెలుసా? అమ్మ మీ ఊరు బెత్లెహేము అనే ప్రాంతము మంచి వర్షాలు పడి మంచి పంటలు వచ్చాయి, అక్కడ కరువు వెళ్ళిపోయింది, అందరూ సమృద్ధిగా ఉన్నారు, అందరికీ ఆహారం దొరుకుతుంది అని చెప్పితే ఈ మాట వినగానే నోయమి గారు మరి మరి అన్ని సర్దుకొని కోడల్ని చెప్పి, అమ్మ మీరిద్దరూ ఒక పని చేయండి, మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, నేను మాత్రం మా ఊరికి వెళ్ళిపోతానని చెప్పి ఊరు బయటకు వచ్చి మరి 2 కోడలతో ఆమె ఇలా మరి కౌగిలించుకొని 3 కలిసి ఏడుస్తున్నారు. భయంకరంగా ఏడుపు. ఒక మాటలు చెప్పాలంటే స్త్రీల అంగలార్పు అంటే అక్కడ కనబడుతుంది మనకి. వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ దుఃఖం ఏంటో అక్కడ కనబడుతుంది మనకు. ఇప్పుడు ఆ 3 కూడా మరి కౌగిలించుకొని ఏడుస్తున్నప్పుడు అత్త చెప్తుంది ఓర్పాకి, అమ్మ నా మాట విను తల్లి, నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ అమ్మ నాయన చూపించిన మరొక సంబంధాన్ని మరి చూసుకొని నువ్వు వివాహం చేసుకోమ్మా అని చెప్తే ఆ తల్లి మరి సరే అని చెప్పి, అబ్బా మా అత్త మంచి అవకాశం ఇచ్చింది కదా అని చెప్పి మరి వాళ్ళ అత్త మరి కౌగులించుకొని ముద్దు పెట్టి ఓర్ప వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగిలింది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మిగిలింది ఎవరు చెప్పండి? రూతు. ఇప్పుడు రూతు కూడా ఏమని చెప్తుందో ఆ మాట, ఆమె తీర్మానాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఆమె తీర్మానం ఇంచుమించు 6 తీర్మానాలు చేస్తుంది ఆమె వాళ్ళ అత్తతో. ఎన్ని తీర్మానాలు చెప్పండి? 6 తీర్మానాలు చేస్తుంది. ఈ 6 తీర్మానాలు ఏంటో మనం చూడగలిగితే ప్రియులారా ఒకసారి మనం చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చూస్తున్నాం. ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఆమె చెప్తుంది వాళ్ళ అత్తగారు, అమ్మ మరి నీ తోడికోడలు వెళ్ళిపోయింది కదమ్మా, వాళ్ళ దేవతల దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో తల్లి అని చెప్తే అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకునవద్దు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట అంటుందంటే ఈ కోడల దగ్గర ఎంత మంచి తీర్మానం కలిగి ఉంటుంది చెప్పండి, ఆలోచించండి. మరి ఇంకా భర్త చనిపోయింది, రూతమ్మకి భర్త చనిపోయాడు, యవనస్తురాలు, యవన కాలంలో ఉంది, ఇంకా పిల్లలు లేరు, ఎవరు లేరు, కేవలము అత్త ఉంది, కోడలు ఉన్నదంతే. ఇప్పుడు అత్తకు వదిలిపెట్టి వెళ్ళిపోతే లోకంలో కలిసిపోతే తల్లిదండ్రులు కలుస్తారు, నూతనమైన సంబంధం మరొక పురుషుడితో వివాహం చేసుకోవచ్చు, మంచి అవకాశం ఉంది. అయితే రూతమ్మ చెప్తున్న మాట, అత్త నన్ను తిరిగి వెళ్ళమని నాకు బతిమాలుకునవద్దు. తర్వాత మాట ఇక్కడ చూడండి, ఇక్కడ మాట గమనించండి. ఇక్కడ అత్తతో చెప్తున్న మాట రూతమ్మ, అత్త నువ్వు ఈ వెళ్ళు చోటనే నేను వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తావు అత్త? నేను అక్కడికి వస్తా. ఏమండి, ఎంతమంది ఉన్నారండి ఈ మాట చెప్పేవాళ్ళు చెప్పండి ఈ రోజుల్లో కోడళ్ళు? ఈ మాట చెప్పగలరా? అత్త నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను. ఎంత మంచి తీర్మానం చెప్పండి. ఏమండి, మనం కూడా ప్రభుత్వం ఈ మాట చెప్పగలమా? దేవా నువ్వు ఎక్కడ వెళ్ళమంటే నేను అక్కడికి వెళతాను, నువ్వు ఎక్కడ జీవించమంటే నేను అక్కడ జీవిస్తాను, నువ్వు దేని కొరకు నువ్వు బతకమంటే దాని కొరకు బతుకుతాను ప్రభువా అని మనం కూడా ప్రభుత్వం ఈ మాట చెప్పగలమా చెప్పండి. ఇక్కడ చూడండి, అత్తకి రూతమ్మ చెబుతున్న మాట, అత్త నువ్వు ఎక్కడికి నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, తర్వాత నీవు నివసించే చోటనే నేను నివసించేదను. తర్వాత మాట బాగుండి మాట, నీ జనమే నా జనం. నా జనం ఎవరో ఇంతకుముందు అంటే, నా జనం ఎవరంటే ఇంతకుముందు మోయాబు దేశస్థులు, మోయాబులో ఉన్నవారు నా జనము. అత్త మోయాబు జనము నా జనము కాదు, నీ జనమే నా జనం. ఎంత మంచి మాట.
ఏ కోడలు అనగలదండి ఈ మాట చెప్పండి? ఏమండి, అదామంటే ఏమండి తల్లిదండ్రుల ఇంటికి పారిపోయే కోడలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏమంటే కుటుంబాలకి ఇబ్బందులు పెట్టేవాళ్ళు, అత్తమామగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎంతమంది కోడలు లేరు చెప్పండి ఈ ప్రపంచంలో? ఏమంటే కుటుంబాలు అతలాకుతలమై, కుటుంబాలు ఏమంటే అల్లోకొల్లం అయిపోయి గొడవలు పడి భయంకరమైన సమస్యలు తెచ్చేది ఎవరో తెలుసా? ఏమండి అత్త ఇల్లే, అత్త జనమే నా జనమని, అత్త కుటుంబమే నా కుటుంబమని ఎవరైతే అనుకోరో వాళ్ళ కుటుంబం భయంకరంగా ఉంటుంది. ప్రేమైన దేవుని వారు, ఇక్కడ చూడండి రూతమ్మ చెప్తున్న మాట, నీ జనమే నా జనం. బాగా గమనించండి, ఇదే అత్తమ్మ నీ దేవుడే. ఏం మాట అండి ఇది? నీ దేవుడే నా దేవుడు. ఒకప్పుడు రూతమ్మ విగ్రహారాధన చేసిన ఆమె విగ్రహంలో దేవుడు లేడని, విగ్రహాలు మా మాట వినవని, విగ్రహాలు దేవుడు కాదని ఎప్పుడైతే నోయేమిని చూసిందో, మా అత్త ప్రార్థించే దేవుడే సృష్టికర్త, మా అత్త ప్రార్థించే దేవుడే నిజ దేవుడు, మా అత్త ప్రార్థించే దేవుడే నేను చనిపోతే పరలోకానికి తీసుకుపోతాడని రూతమ్మకు అర్థమైంది. రూతమ్మ చెప్తుంది, అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ రూతమ్మ చెప్తున్న మాట, నీ దేవుడే నా దేవుడు. మరొక మాట, ఈ మాట గమనించండి, నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందుదనత్తమ్మా. నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడే చచ్చిపోతా. నువ్వు ఏ ఊర్లో చనిపోతావో నేను ఆ ఊర్లో చనిపోతాను. ఎందుకంటే నువ్వు చనిపోతే నీ దేవుడు సమాధిలో నుండి మరలా లేపగలంత సర్వశక్తిమంతుడు. నువ్వు ఎక్కడ మృతి పొందుతావో నేను అక్కడ మృతి పొందుతాను. నువ్వు పాతి పెట్టబడిన చోటనే నేను పాతి పెట్టబడతాను. మరొక మాట, ఈ మాట గమనించండి. రూతమ్మ చివరి తీర్మానం చేస్తుంది, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చెయ్యునుగాక. ఏమంటుంది? యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక. నీకు నాకు మరణము తప్ప ఏది కూడా ఎడబాయదు. ఏమండి, మనం కూడా దేవునితో ఈ మాట చెప్పగలమా? దేవా, నీకు నాకు నా మరణము తప్ప నేను ఎవరు వేరు చేయలేరు తండ్రి. నాకు ఎన్నోసార్లు బాధలు వచ్చాయి, ఎన్నోసార్లు దుఃఖం వచ్చింది, ఎన్నో కన్నీళ్ళు వచ్చాయి తండ్రి. ఎన్నోసార్లు నేను లోపలే గునుక్కున్నాను, లోపలే నీకు తిట్టుకున్నాను. ప్రభు నన్ను క్షమించు నాయన. తండ్రి, నాకు మరణము తప్ప నేను ఎవరు విడదీయలేరు తండ్రి. నన్ను ప్రభా నీ పాదాలను పట్టుకొని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీ పాదాలను ఎప్పటికీ విడిచిపెట్టను తండ్రి. మనం ఈ తీర్మానం కలిగి ఉన్నామా చెప్పండి ప్రియులారా? ఒక అత్తమ్మతోనే రూతమ్మ గారు ఇంతగా మరి తీర్మానం కలిగి ఉన్నప్పుడు మనం ఎంత మంచి తీర్మానం కలిగి ఉండాలో చెప్పండి ప్రియులారా. ఈ నూతన సంవత్సరంలో రూతమ్మ మనకి మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? ఏమండి, ఇటు లోకానుసారంగా ఏమండి ఇక్కడ ఎంతోమంది కోడలు ఉండవచ్చు, ఇక్కడ ఎంతోమంది అత్తలు ఉండవచ్చు, ఇక్కడ ఎంతోమంది తండ్రులు ఉండవచ్చు, ఇక్కడ ఎంతోమంది కుమారులు ఉండవచ్చు, ఎంతోమంది కూతుర్లు ఉండవచ్చు. మనందరం చేసుకునవలసిన తీర్మానం ఏంటో తెలుసా? లోకానుసారంగా కుటుంబంలో ఉన్న పెద్దలకి విడిచిపెట్టకూడదు, దైవానుసారంగా దేవుణ్ణి కూడా విడిచిపెట్టకూడదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఉన్న చోటనే నేను ఉంటాను, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను. మరణము తప్ప మరి ఏది మనలను ఎడబాసదు. ఒకవేళ అలా జరిగితే దీనికంటే ఎక్కువ కీడు యెహోవా నాకు కలుగజేయునుగాక. చూశారా ఎంత మంచి తీర్మానం ప్రియులారా? ఏమంటే మోషే తీర్మానం చేసుకున్నాడు. ఏంటో తెలుసా? దేవుని కొరకు సర్వ సుఖాలను త్యాగం చేశాడు. దావీదు దేవుని కొరకు ఒక స్థలం చూస్తున్నాడు, దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు, దేవుని కొరకు ఏమండి ఆయన మందిరంలో చిరాకాలం నివసించాలని ఆశపడుతున్నాడు. ఏమండి మనము మూడో వ్యక్తిని చూస్తున్నాము, యెహోషువ. ఏమండి దేవుని కొరకు ఏమండి నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము. నాలుగోది ఏమండి అత్తమ్మ కొరకు కుటుంబాన్ని వదిలిపెట్టుకునింది, అత్తమ్మ కొరకు తల్లిదండ్రులు వదిలిపెట్టుకునింది, అత్తమ్మ కొరకు తన కోరికలను చంపుకునింది, అత్తమ్మ కొరకు తన జీవితాన్ని త్యాగం చేసింది. ప్రియులారా, ఈ సంవత్సరం మనం కూడా ఏదైనా లోకానుసారమైన కోరికలు ఉన్నాయా?
లేకపోతే ఈ సంవత్సరమున మనం ఏదైనా ఇంకా పాపపు జీవితంలో ఉన్నామా, లేకపోతే ఇంకా ఏదైనా లోకానుసారంగా మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఈరోజు మనం అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం కలిగి ఉన్నాం. దేవా, ఒకవేళ నేను ఏదైనా పాపము జీవితానుసారంగా నేను ఏదైనా చేస్తూ ఉంటే, లోకానుసారంగా నేను ఏదైనా చేస్తూ ఉంటే నన్ను కూడా క్షమించు ప్రభువా. నేను కూడా ఒక తీర్మానం కలిగి ఉంటాను తండ్రి. ఇక్కడి నుంచి నీ కొరకు పరిశుద్ధంగా బతుకుతాను, పవిత్రంగా బతుకుతాను, నీతిగా బతుకుతాను. నీ కొరకు నేను భూమిపైన ఉన్నంతకాలం రూతమ్మ ఎలాగైతే తన అత్తమ్మను పట్టుకొని మరి ఏ విధంగా మరి గోజాడి తన అత్తమ్మని వదలకుండా ఉన్నదో, నేను కూడా తండ్రి నేను నీ కొరకు జీవితాంతం నీ కొరకు బతుకుతాను ప్రభు అని చెప్పి మనందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి మరి ఆలోచనతో దేవుని సన్నిధానంలో మనందరూ కూడా తీర్మానం చేసుకుందాం. దేవా, ఈ సంవత్సరం నుంచి నేను ఇంకా ప్రతిరోజు వాక్యం చదువుకుంటాను, ఈ సంవత్సరం నుంచి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ఈ సంవత్సరం నుంచి నేను ప్రతిరోజు కూడా చక్కగా ఒక్కరికైనా సువార్త చెప్తాను, లేకపోతే ఈ సంవత్సరం నుంచి నేను ప్రతిరోజు కూడా చక్కగా దేవుని ఆలయంలో నేను నీ కొరకు అనేక ప్రజల కొరకు ప్రార్థిస్తాను ప్రభా అని ఏదో ఒక తీర్మానం ఏదో ఒక తీర్మానం. ఏమండి, దావీదు చెప్తాడు, నేను దేవుని మందిరం కొరకు స్థలం సిద్ధపరిచేంత వరకు నేను కట్టుకున్న నివాసంలో నేను ప్రవేశించలేను అని చెప్పాడు. ఎన్ని మంచి తీర్మానాలు ప్రియులారా. మనం కూడా ఒక మంచి తీర్మానం కలిగి మనం ఎక్కడ పడిపోయినాం, ఎక్కడ మన లోకానుసారంగా బతుకుతున్నాం, మన స్థితి మనకు తెలుసు. దేవుడు ఈరోజు నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఒక మంచి తీర్మానం కలిగి దేవుని కొరకు ముందు కొనసాగాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ